ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తుల్లో అసలు బ్రహ్మం ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడుగుతారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖాలుంటాయి. ఈ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ, అదేమిటయ్యా, బ్రహ్మం ఎవరని అడుగుతారేమిటి, నేనే బ్రహ్మమునని అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, నేనే ఈ లోకములన్నిటినీ సృష్టించాను, నేనే నీ పుట్టుకకు కర్తను, నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపజేశాను, నేనే వీటిని సంహారం చేస్తాను, నేనెప్పుడు బతికే ఉంటాను, కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు, నేనే బ్రహ్మమును అని అన్నాడు. తర్వాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, అసలు నువ్వు పుట్టింది నా నాభి కమలంలోంచే కదా, కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలను పిలుద్దామని వేదాలను పిలిచారు. ముందు ఋగ్వేదమును పిలుస్తారు. అప్పుడు ఋగ్వేదము, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకములను తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మం అని అంది. తర్వాత యజుర్వేదమును పిలిచారు. అసూరి శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు, కాబట్టి జ్ఞానయజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మమని చెప్పింది. తర్వాత సామవేదమును పిలిచి అడిగారు, 3 కన్నులున్న వారెవరున్నారో, ఎవరు ఈ లోకమునంతటిని తిప్పుతున్నారో, ఆ తిప్పుతున్న వారిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మమని చెప్పింది. తర్వాత అథర్వణ వేదమును, ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మమని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకరు ఉన్నారు, తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం 4 వేదములు అదే చెప్తున్నాయి. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణవం, ఎవరు నిరంతరము శక్తి స్వరూపులతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతి పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మమని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారమయ్యింది. సాకారమును చూసినప్పుడే విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను గిల్లెయి అన్నాడు. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపం పొంది దిగంబర రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడివై నన్ను కాపాడవయ్యా అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ, నీవు ఎంత గొప్ప వాడవైనా బ్రహ్మతల తెంపేశావు. కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అప్పుడు నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాడు. బ్రహ్మహత్యా పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాల్లో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకమును తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జన్మించిన వాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుందని సలహా ఇచ్చాడు.
దీంతో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ, ఎవరు ఈశ్వరుడిని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్గమనము అవగానే నువ్వే కనబడతావు. దీనిని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నువ్వు నా దేవాలయ మూలలో క్షేత్ర పాలకుడు అయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞత పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగపెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి వంగొండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర టప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికి మనకు ప్రతి శివాలయంలోనూ ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదాలాదాల్చి వచ్చిన వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనబడతాడు. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయం లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరించబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో, భక్తితో ప్రాణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివ అనుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడు ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.